ఇవాళ టమాటా పప్పు వండుకుందాం. అందుకని ముందరగానే కందిపప్పు కడిగి పెట్టుకున్నాను. ఇగోండి వాటర్ పోసేసుకుందాం. గ్యాస్ ఎక్కించుకుందాం. ఇదిగో పప్పు ఇలా ఉడికేటప్పుడే కొంచెం పసుపు వేసుకుందాం. అబ్బాయి సాంబార్ పెట్టమన్నాడు, అందుకని సాంబార్ పెడతానికి రెడీ అయ్యాను. మనం సాంబార్ కోసం అయ్యి ఇందాక టమాటా పప్పు అన్నానండి. టమాటా పప్పు అయితే కాదు, సాంబార్ పెడుతున్నాను. వాటి కోసం ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు, ఈ బంగాళదుంప ముక్కలు ఇగో ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. నెక్స్ట్ పప్పు రెడీ చేసుకున్నాను. సప్పడి పప్పు, చింతపండు గుజ్జు రెడీ చేసి పెట్టుకున్నాను. పసుపు కలర్లో ఉంది చింతపండు. నీళ్ళు ఉండేలమ్మా, పప్పు నీళ్ళు ఉంటే ఆ నీళ్ళు దీంట్లో పోసాలి. పెట్టుకొని 3 స్పూన్లు ఆయిల్ వేసుకుందాం. 3 స్పూన్లు ఎందుకు పోసావు? నెక్స్ట్ పచ్చిపప్పు వేసుకుందాం. తర్వాత ఆవాలు వేసుకుందాం. తర్వాత జీలకర్ర వేసుకుందాం. తర్వాత కరివేపాకు వేసుకుందాం. తర్వాత ఈ కట్ చేసుకున్న ముక్కలు వేసుకుందాం. ఒకసారి తిప్పుకుందాం. కొంచెం పసుపు వేసుకుందాం. పసుపా? ఇందాకనే చింతపండు ఈ పప్పులో నీళ్ళు ఎక్స్ట్రా ఉంటే ఆ నీళ్ళు దీంట్లో ఉంచుకున్నాను. అందుకని పప్పు ఈ పచ్చగా ఉన్నాయి పసుపు వేసినట్టు. ఇదిగోండి చింతపండు గుజ్జు పక్కకు అనుకుందాం. పప్పులో కలుపుకుంటున్నాను. పప్పు ఈ రెండు కలుపుకుందాం. నెక్స్ట్ దీంట్లో పోసుకుందాం. ఇంకొంచెం వాటర్ పోసుకోవాలి. ఇదిగో వాటర్ పోసుకుందాం కాసిని. అంటే ఎన్ని? చింతపండు పులుపు ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా చూసుకోవాలి కదా నాన్న. అందుకని ఎలా తెలుస్తుంది? వేస్తున్నాను. కల్లుప్పు వేయాలా? కల్లుప్పు అయితే దాని టేస్టే మారిపోతుంది నాన్న. అందుకని కల్లుప్పు వేస్తారు. అంటే సాంబార్ టేస్ట్లో ఉండదా? ఉప్పు కారం పులుపు దాన్ని బాగా ఉండటానికి ఇదిగో బెల్లం ముక్క ఒకరు వేస్తున్నాను. సాంబార్లో బెల్లం వేసి వాళ్ళు నిన్నే చూస్తున్నాను. లేదు ఒకరు వేస్తాడు. ఒకసారి గరిటె పెట్టి తిప్పుకుందాం. ఉప్పు కారం వేసా కూడా పసుపు కారం సాంబారు అంతే ఉంటుంది. పప్పు సారా సాంబార్ అయ్యి సాంబార్ నా కొడక ఇంతే ఉంటాయి అమ్మా. పప్పు సారు కదా సాంబారు ఇలా తెరలాలండి. కొంచెంసేపు బాగా ముక్క ఉడకాలి. ఉడికిందాక మనం అంతలోకి సాంబార్ పొడి వేసుకుందాం. సాంబార్ పొడి వేయకుండా చేయొచ్చు కదా, బాగుంటుంది. లేదు నాన్న, దాని టేస్ట్ రాదు నాన్న. సాంబార్ పొడి వేస్తేనే దాని టేస్ట్ కానీ రుచి కానీ. వద్దు మాకు పాతకాలంలో ఏం లేవు, అప్పుడు బాగా చేసేవాళ్ళు. ఇప్పుడు ఎలా చేస్తున్నారు? అప్పుడు కూడా పాతకాలం అయినా ఆ సాంబార్ పొడి ఇంట్లో అయిపోయింది. మన ఇంట్లో లేక తయారు చేయొచ్చు. అది కూడా తయారు చేయరు. ఎలా చూపిస్తాను, అది కూడా ఒక వీడియో పెడతాను. అది మూత పెట్టేసి కాసేపు కాగనిద్దాము. గట్టిగా మాట్లాడిన కూడా కాసేపు మూత పెట్టి కాగబెడదాం. ఇప్పుడే ఉప్పు అయినా చూసుకోవాలి. ఉప్పు మనకి సరిపోయిందా లేదని ఇప్పుడే చూసుకోవాలి. తర్వాత చూసుకుంటే వేసుకోకూడదు. అంటే ఒకసారి కాగితే బాగుంటుంది కదా, మనం అన్నంలో పోసుకుంటాం కదా. ఓకే, సెట్ అయింది, సూపర్. మూత పెట్టేస్తున్నాను. సాంబారు ఉడికినయో లేదో చూసుకుందామండి. కాగినయో లేదో ముక్కలు ట్రై చేస్తే మనకు తెలిసేస్తుంది. లేదు ఉడకలేదండి, గట్టిగానే ఉంది. ఇంకాసేపు కాగు పెట్టుకుందాం. చూద్దామండి ఇప్పుడు ఉడికిందా ముక్క. ఇంకా చాలా బాగుంటాయి సాంబార్లో. సాంబార్ పోసుకొని అప్పుడే నంచుకొని తింటుంటే భలే ఉంటుంది. ముక్క ఉడికిందో లేదో చూసుకుందాం ఒకసారి.
ఉడికిందండి. మనం ఇంకా దీన్ని కొత్తిమీర జల్లు వేసుకొని ఆపేసుకుందాం. మంచి స్మెల్ వస్తూ ఉంది. ఇదండి కొత్తిమీర చల్లుకొని ఆపుకుందాం గ్యాస్. తిప్పు అడుగు కూర్చున్నానా, సాంబారు అడుగు నుంచి తిప్పు, అదే పప్పు వస్తుంది అదే. ఇప్పుడు పోసుకో సాంబారు. ముక్కలు వచ్చాయి, ఏం కాదు పప్పు లేదు పప్పుచారులో. సాంబార్ అంతే ఉంటాయి. కలుపుకో, ఇంకా అన్నం కలుపుకో. కాలిపోతుందా పొంగతుంది? బాగున్నాయి సాంబారు, బాగున్నాయి కదా. కాస్త పులుపు ఎక్కువైంది, ఒక్కరు పులుపు ఎక్కువైందా? ఉప్పు తగ్గిందా మరా? ఉప్పు వేస్తాలే. ఓకేనండి, ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఒక కామెంట్ చేయరా.